నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్ ఫ్యూచర్ సిటీలో జరిగే ప్రాక్టికల్ అప్డేట్స్ మీకు టైంపై అందిస్తూ ఉంటుంది. ఈ ఫార్మాసిటీ రద్దు తర్వాత జరిగిన పరిణామాలు, ఆ పరిణామాల తదనంతరం ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం అనే ఒక భారీ ప్రయోగం, దానివల్ల మళ్ళీ అక్కడ భూమి రేట్లు విపరీతంగా పెరగడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మంచి మార్గం ఫార్మాసిటీ ఇక 1500 ఇండస్ట్రీస్ వస్తున్నాయి అనగానే దానిపై తీవ్రంగా ధ్వజమెత్తి ఈ ఫార్మాసిటీ ఉండబోదు అని అందరూ ఊహించే కన్నా ముందే ఈ అంశాన్ని మీ అందరి ముందర తెరపైకి తీసుకోవచ్చు. సరే, ఫార్మాసిటీ రద్దయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఒక 2 నెలల తర్వాత ఫ్యూచర్ సిటీ అనే కొత్త నినాదం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది. కానీ మంచి మార్గం తన ఫోకస్ ఎప్పుడూ విడవదు. అసలు ఈ ఫార్మాసిటీ రద్దు, ఈ ఫ్యూచర్ సిటీ నామకరణము వెనుక, తెర వెనుక జరిగే పరిణామాలపై డేగ కన్ను వేసే ఉంటుంది. ఏదైనా కొత్త సమాచారం అక్కడ ఉంటే మీ అందరికీ చేరవేస్తూ ఉంటుంది. దానివల్ల మీరు ఎల్లప్పుడూ అలర్ట్ ఉండి తగు రీతిలో మీ ఇన్వెస్ట్మెంట్ని లేదా మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు అని నేను భావిస్తున్నాను. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న పరిణామాలు, అది ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఎంత దోహదపడుతుంది, ఫ్యూచర్ సిటీకి కావాల్సిన హంగులు, ఉద్యోగావకాశాలు అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసే ప్రాజెక్ట్స్ వల్ల వస్తాయా అని మనం కొద్ది క్రిటికల్గా ఆలోచించాలి. కేటీఆర్కి రేవంత్ రెడ్డికి ఒకటే కామన్ పాయింట్ ఏమంటే ఇద్దరు పొలిటీషియన్స్. కనుక మనము ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ ప్రాక్టికలీ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి దోహదపడుతుందా అని మనము కొద్దిగా ఇన్వెస్టిగేటివ్ మైండ్తో ఆలోచించాలి. వాడు మైక్లో చెప్పిండని లాస్ట్ టైము కేసీఆర్ ₹1 ఎకరా అంటే అందరూ ఆ ఊబిలో చిక్కుకొని ఇప్పుడు అదే ₹1 ఎకరా 30 లక్షల కింద దొరుకుతున్నది. యాదాద్రిలో ఇప్పుడు ఎకరా భూమి 25 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో ఉంది. యాదాద్రిలో ఎకరం భూమి 25 లక్షల నుంచి 40 లక్షలు మధ్యలో ఉంది. అంటే పడుతూనే ఉంది. చాలామంది 200 గజాలు 10 లక్షలకు తీసుకున్నారు. ఇప్పుడు ఎకరా 25 నుంచి 40 లక్షల మధ్యలో యాదాద్రిలో ఉంది. అందరూ అలర్ట్ అయిపోండి. సోర్సులు నన్ను అడగకండి. నేను ఒక్కసారి ఒక రేటు చెప్పినా అంటే మీకు తెలుసు, హైరైజ్ పరిస్థితి మొన్న
నేను చెప్పిన కదా, కొంతమంది వెస్ట్ హైదరాబాద్లో ఫ్లాట్స్ ఏ రేట్లో గుంజుకుంటున్నారు అని. ఎందుకంటే కన్స్ట్రక్షన్ రేట్ అదే ఉంది కాబట్టి అదే రేట్లో గుంజుకుంటున్నారు. యాదాద్రిలో కూడా 25 లక్షలు పోరంబోకు భూములు, అంటే వ్యవసాయం లేని భూములు, వ్యవసాయం చేస్తున్న భూములు 40 లక్షలు మ్యాక్స్. ఈ ధరలు ఎప్పుడు చూసిండ్రు మీరు? అప్రాక్సిమేట్గా ఎప్పుడు చూసిండ్రు? ఒక 7 ఏళ్ల క్రింద చూసిండ్రు మీరు. 7 years బ్యాక్ ఈ రేట్స్ ఉంటాయి యాదాద్రిలో. ఇప్పుడు అదే రేట్లో వచ్చేసి యాదాద్రి ఆధ్యాత్మిక నగరం అని మభ్యపెట్టి వేలాది మందిని అక్కడ ప్లాట్లు కొనబెట్టి టెంపుల్ సిటీ అని హైప్ ఇచ్చి మొత్తం అమ్మేశారు. ఇక్కడ పెద్ద ల్యాండ్ హోల్డర్స్ ఎవరు లేరు. అంటే వెంచర్ హోల్డర్స్ కూడా ఇరుక్కోపోయారు, ఆ మాట వేరే. మనకిది కూల్. మంచి మార్గం ఛానల్కి ఇది కూల్ సమాచారం, అంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే మనము వీఆర్ అహెడ్ ఆఫ్ టైమ్స్. జనాలు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తుంటే మనం చూసి ఆనందించాలి తప్ప ఆ పార్టీలో మనం చేరకూడదు. కొన్నేళ్లకే దాని నిజస్వరూపం బయటపడింది. కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ బయటపడడంతో ఇప్పుడు 25 lakhs to 40 lakhs పర్ ఎకర్ యాదాద్రిలో ఇప్పుడు నడుస్తుంది. శ్రీశైలం హైవే గతి కూడా నియర్లీ అలాగే పడుతుంది. కడతాల్ వరకు, కందుకూరు వరకు నేను చెప్పినట్టు కొద్దిగా హౌసింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, కానీ కందుకూరు దాటితే కడతాల్, కందుకూరు, ఆమన్గల్ వరకు పోదు డెవలప్మెంట్. కేర్ఫుల్గా ఉండండి, అంత హైప్ తప్ప ఏం లేదు. నేను కొన్ని వీడియోల క్రితం ఈ ఫ్యూచర్ సిటీలో ఈ గ్రీన్ ఫార్మా కంపెనీస్ తీసుకొస్తామని అబద్ధపు ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కబ్జా చేసిన 13,000 ఎకరాలపై ఇప్పుడు ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఆ 13 ఎకరాల్లో ప్రతి ఒక్క అంగుళం ఇప్పుడు ప్రభుత్వం అమ్ముకుంటుంది కొన్ని కోట్ల రూపాయలు. దీనికి నిదర్శనం మొన్న జరిగిన ఫార్మాసిటీలతో ఒప్పందం. ఒక్కొక్క ఫార్మా గ్రూపుకు 50 ఎకరాలు కేటాయించిందంట. ఒక ఫార్మా కంపెనీకి 50 ఎకరాలు అవసరమా? ఒక ఫార్మా కంపెనీకి 50 ఎకరాలు ఎందుకు అవసరం? మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, అంటే న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం, డాక్టర్ రెడ్డిస్, అరబిందో ఫార్మా, హెటరో, లారస్, ఎంఎస్ఎన్ ఫార్మా, వీళ్లకు ప్రతి ఒక్క కంపెనీకి 50 ఎకరాలు చొప్పున కేటాయించింది. ఇదేం పల్లీల బఠానాల రేవంత్ రెడ్డి? నేను సూటిగా అడుగుతున్నా. ఈ కరప్ట్ రేవంత్ రెడ్డిని నేను ముఖం మీద అడుగుతున్నా. ఫస్ట్ నువ్వు మూసి ప్రక్షాళన అని 1,00,000 కోట్లకు టెండర్ పెట్టినావు. ఇప్పుడు నీవు కేటీఆర్ రూట్లో పయనిస్తున్నావు. నేను ఒకటి క్లియర్గా చెప్తాను, రేవంత్ రెడ్డి పవర్లో దిగిన వితిన్ 2-3 months ఆయన అరెస్ట్ అవుతాడు. పవర్లో దిగిన వితిన్ 2-3 months. ఎందుకంటే ఆయన చేసేవన్నీ బ్రోకర్ టైప్ ఆపరేషన్స్. 5 కంపెనీలను నీవే పడివి చూస్ చేసేటోడివి పిలిచి మరీ ఒక్కొక్కరికి 50 ఎకరాలు ఎందుకు కేటాయించాలి?
అసలు ఫ్యాక్టరీ లేఅవుట్ చూసినావా? ఫ్యాక్టరీ ఎంత పెద్దగా ఉంది, దానికి 50 ఎకరాలు అవసరమా? 50 ఎకరాలు ఎందుకు కావాలి? సరే 50 ఎకరాలు, అది గ్రీన్ ప్రాజెక్ట్సా? ఏ రకంగా గ్రీన్ అవుతుంది రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి నీకు గ్రీన్ అంటే తెలుసా? గ్రీన్ ఫార్మా అంటే తెలుసా? దాని రూపురేఖలు ఏముంటాయి తెలుసా? పైసలు మింగడానికి ఒక్కొక్క ఫార్మా కంపెనీకి 50 ఎకరాలు కేటాయిస్తే 250 ఎకరాలు అక్కడనే స్వహా. రేపు కర్మజాలి ఈ గ్రీన్ ఫార్మా ఇండస్ట్రీస్ ఓన్లీ గోడౌన్ పెట్టినా ఎవ్వడు అడగటోడు దిక్కులేడు. ఈ ఫ్యూచర్ సిటీ ప్లాన్స్ చేంజ్ అయ్యి రేపు ఫార్మా ఇండస్ట్రీ పెట్టకపోయినా అడిగేటోడు ఎవడు లేడు. ఆ 50 ఎకరాలు వెంచర్ల కోసం ఈ ఫార్మా కంపెనీలు యూజ్ చేసుకున్నా అడిగేవాడు దిక్కులేడు. ఏమన్నారు? ప్రజలు గగ్గోలు పెడతారని ఈ 5 ఫార్మా ఇండస్ట్రీలో 2 లక్షల ఎంప్లాయ్మెంట్ అట. ఆ కేటీఆర్ గారు ఆ ఐఫోన్ ఫాక్స్కాన్ తెచ్చినప్పుడు 30,000 ఉద్యోగాలు అన్నాడు. దరిద్రుడు. 1,500 ఉద్యోగాల కన్నా ఫాక్స్కాన్లో ఎక్కువ రావు. అదే రకంగా ఈ 5 ఫార్మా కంపెనీలకు 50 ఎకరాలు కేటాయించిండని 2 లక్షల ఉద్యోగాలట. ఎట్లొస్తాయి? ఒక్కొక్క కంపెనీకి లెక్కేసుకుంటే ఎంత వస్తుంది? 30-40 వేల ఉద్యోగాలు పనిచేస్తారా ఒక్కొక్క కంపెనీలో? ఆటోమేటెడ్ ఇండస్ట్రీ ఏం చేస్తారు? గార్మెంట్ ఇండస్ట్రీలో కూడా ఒక ఫ్యాక్టరీకి 1,500 మంది ఉంటే మస్తు అయిపోయి. అలాంటి లేబర్ ఇంటెన్సివ్ ఫ్యాక్టరీకి లేని రిక్వైర్మెంట్ ఫార్మా కంపెనీకి ఉంటుందా? 2 లక్షల ఎంప్లాయ్మెంటా? ఏం రేవంత్ రెడ్డి, తినడానికి కూడా హద్దు ఉంటుంది, ఎక్స్ట్రాలు చేయరు. అర్థమైందా? ప్రజల్లో చైతన్యం వచ్చి నిన్ను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి, నీవు ప్రజలను మూర్ఖులు అనుకుంటే నిన్ను మూర్ఖుడిని చేసి నీవు పవర్ దిగిన 2వ నెల 3వ నెల నీ జైలు ఉంటావు 100%. నాకు కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చినందుకు చాలా సంతోషపడ్డా. కానీ ఈ మూర్ఖపు ప్రకటనల వల్ల నీ ఇమేజ్ దెబ్బతింటుంది. 5 ఫార్మా కంపెనీలకు 250 ఎకరాలు కేటాయించి జనాలు గగ్గోలు పెడతారని 2 లక్షల ఉద్యోగాలు అంటున్నాం. ఒక ఫార్మా కంపెనీలో మ్యాక్సిమం 200-300 ఉద్యోగాలు ఉంటాయి. 200 నుంచి 300 ఉద్యోగాలు మ్యాక్సిమం. అది పెద్దగా ఉంటాయి. డాక్టర్ రెడ్డిస్ అట్లా ఉంటాయి, హెటరో ఉంటాయి. 200 నుంచి 300 మంది మస్తు అవుతాయి. మరి 2 లక్షల ఉద్యోగాలు ఏం నోరుతారన్నాం రేవంత్ రెడ్డి? ఏం కేటీఆర్ ఆత్మనిలో ప్రవేశించిందా ఏంది? ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నాం అంటే నేను కూడా ఒకటి తీస్తా, గురుదత్ ఫార్మా అని. నాకు కూడా ఒక 50 ఎకరాలు ఇస్తావా? పోనీ 10 ఎకరాలు 50 వద్దు, ఇస్తావా? నేను రెడీగా ఉన్నా. ఎంటుకలు పెరగడానికి ఒక షాంపూ తయారు చేస్తా, హర్బల్ గ్రీన్ ఇండస్ట్రీ. 10 ఎకరాలు ఇస్తావా? ఈ మళ్ళీ ఆ సన్నాసులకు 50 ఎకరాలు ఇచ్చినావు కదా, అది గ్రీన్ ఫార్మానా? అది పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదా? ఇప్పుడు అక్కడ గ్యారంటీ ప్లాంట్ లేఅవుట్లు చూసినావా? ప్లాన్లు ఇచ్చిండ్రా? ఎన్ని రోజుల్లో ప్లాంట్ పెడతా అన్నారు? 1 ఇయర్లోనా? బునియాది తీయడానికి అవుతుంది 2-3 నెలలు ఫ్యాక్టరీకి. 1 ఇయర్లో వాళ్ళు ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళేం అవలగాలని అనుకున్నావా? రేవంత్ రెడ్డి ఇలాంటి పనులు చేయండి ప్లీజ్. ఫస్ట్ మూసి ప్రక్షాళన నుంచి నీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. హైడ్రా ఆపరేషన్స్ నువ్వు హై రైజ్కి తీసుకోపోకుండా దాన్ని మాయం చేసినావు, దానివల్ల డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు 3వ డ్యామేజ్
ఫ్యూచర్ సిటీ అని చెప్పి గ్రీన్ ఫార్మా కంపెనీలు అని చెప్పి జనాల చెవిలో పువ్వు పెట్టి ఇప్పుడు అవి ఆ ల్యాండ్స్ అన్ని టీఆర్ఎస్ కబ్జా చేసుకున్న ల్యాండ్స్ అన్ని న్యూ తీసుకొని దాన్ని అమ్ముకుంటున్నాం అంటే బాధాకరం. ఇప్పుడు నేనే ఒక ఫార్మా కంపెనీ తీస్తా, రిజిస్టర్ చేసుకొని అప్లై చేస్తా, ఇస్తావా 10 ఎకరాలు? ఎందుకు ఇవ్వవు? 50 ఎకరాలు ఆ సన్నాసులకు ఇచ్చేటప్పుడు 50 ఎకరాలు కావాలన్నా ఒక ఫార్మర్ యూనిట్ పెట్టడానికి. ఇది ఇనీషియల్ స్టేజ్ అట, ఇంకా ఎక్కువ కూడా కేటాయిస్తారట కావాలిస్తే. అంటే వీళ్ళ గేమ్ ఇట్లుంది. ప్రజల సొమ్ము ఏదో రకంగా ఈ తోడేళ్ళు పీక్కు తింటున్నాయి. ఒక తోడేలు పోతే ఇంకో తోడేలు వస్తుంది. ఈ తంతు ఆగాలన్నా వద్దా? నేను మంచి వర్గం ఛానల్ ద్వారా ఈ ఫ్యూచర్ సిటీ ఫేక్ ఫ్యూచర్ సిటీ, యాక్చువల్ ఫ్యూచర్ సిటీ 111 జియో ఏరియాలో వస్తుందని చెప్తూనే ఉన్నా. ఎవరు నమ్ముతలేడు. అస్సలు ఫ్యూచర్ సిటీ 111 జియో ఏరియా మీరు చూస్తుండండి. ఆశ్చర్యపోకండి. హౌలాగాండ్లను అంతా ఇక్కడ ఇరికిస్తారు, యాదాద్రిలో ఇరికిచ్చినట్టు హౌలాగాండ్లను చేసి మొత్తం శ్రీశైలం హైవేపై ఇరికిచ్చి ఆ ఫ్యూచర్ సిటీ పోయి తీసుకుపోయి చేవెళ్ళ దగ్గర పెడతారు. చూడండి, పేరు ఫ్యూచర్ సిటీ ఉండదు, ఫ్యూచర్ సిటీ అక్కడనే ఉంటుంది. ఫ్యూచర్ లెస్ సిటీ ఇది. సన్నాసులు చేసి ఒక స్కిల్ యూనివర్సిటీ అని బట్టబాజ్ యూనివర్సిటీ అక్కడ పెట్టి అదాని 100 కోట్లు ఎందుకు ఇచ్చిందంటే వాడు ఎలక్ట్రిసిటీ మొత్తం తెలంగాణకు సప్లై చేయడానికి కాంట్రాక్ట్ తీసుకోవడానికి ఆ 100 కోట్లు ఇచ్చిండు. అదే కాకుండా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం లైన్ క్లియర్ చేయాలని 100 కోట్లు ఆ స్కిల్ యూనివర్సిటీకి ఇస్తుండే తప్ప పుణ్యానికి మంచి హృదయంతో ఆయన ఇస్తలేడు. ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఫుల్గా సపోర్ట్ చేసే బీజేపీ ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి అంత ఈజీగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాడంటే ఏదో మతలబ్ వల్లే పెట్టుంటాడు. అది తెలుసుకున్నంత అమాయకులు ఇక్కడ ఎవడు లేడు. రేవంత్ రెడ్డికి కూడా కేటీఆర్ ఆత్మ ప్రవేశించినట్టుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరిగే స్కామ్స్ దాన్ని మన ఛానల్ ఎండగడుతూనే ఉంటుంది. మూసీ రివర్ పెద్ద స్కామ్ అని చెప్పిన అది స్కామ్ జరిగి తీరుతుంది. మధ్యలో విరిమించుకుంటే రాజకీయంగా బతికిపోతారు. లేదు మొండి పట్టుబట్టి మూసీ రివర్ ప్రక్షాళన అంటే జైలు గ్యారంటీ నా ప్రకారం. ఇప్పుడు కేటీఆర్ని ఎట్లా వేస్తా 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 అని వసూలు చేస్తుండ్రో వేసినా వాడు బయటకు వస్తాడు. ఎందుకంటే వేసినాక అందరు కేసు బిల్డప్ చేయరు. అర్థమైందా? కోర్టు బెయిల్ ఇచ్చింది మేమేం చేయాలంట. నువ్వు వాదిస్తే కేటీఆర్ 100 ఏళ్ళ వరకు బయటకు రాడు. కానీ నువ్వు అది చేయవు. వాడి దగ్గర పైసలు తీసుకోవాలి కదా, జైలు వేసి పైసలు మింగుతావు. ఇప్పుడు కవితను జైలు వేసి బీజేపీ ఎట్లా మింగేసారో మొత్తం కాంట్రాక్ట్ పైసలన్నీ బీజేపీకి వెళ్ళిపోయింది. లిక్కర్ కాంట్రాక్ట్ పైసలు మొత్తం బీజేపీకి. కవిత బయటకు వచ్చింది. కేటీఆర్ బయటకు రావాలంటే వాడిని పైసలు ఇవ్వాలి. వాడు కబ్జా చేసుకున్న లేఅవుట్లు హైరైజ్లు మొత్తం దారాదత్తం చేయాలి. చేసినాక వాడు బయటకు వస్తాడు. సింపుల్ ప్రిన్సిపల్. ఇప్పుడు మన రాష్ట్రంలో నీకేమైనా ఉందా, నేను లోపలేసి నీ ఆస్తులు తీసేసుకొని అంటే ఒక టైపు మాఫియా రాజ్యం. ఒకడు పోతాడు, ఇంకోటి వస్తాడు. తేడా ఏం లేదు వీళ్ళ దాంట్లో. ఒకడు అగ్రెసివ్ ఉంటాడు, ఒకడు సిగ్గులు మాలిన ఉంటాడు, ఒకడు సిగ్గున్నోడు ఉంటాడు. అంత తప్ప ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 50 ఎకరాలు ఏ టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఈ ఫార్మా కంపెనీకి అలొకేట్ చేసిన రేవంత్ రెడ్డి అని చుట్టూ అడుగుతుంది. ఆ పత్రాలు ఓపెన్ చేస్తారా? ఆ ఫ్యాక్టరీ లేఅవుట్ పబ్లిక్లో పెట్టాలి. అంటే ఇప్పుడు నువ్వు 5 కంపెనీలకు 50 ఎకరాలు ఏం అలాట్ చేసినావో వాళ్ళు కొత్త ఫ్యాక్టరీ డిజైన్ లేఅవుట్ టోటల్ ఏరియా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే లోకాయకారి ఒప్పందం దాని బేసిస్ మీద అంటే సమ్ బ్యాక్ అండ్ డీల్, దాన్ని ఏమంటారో ఏం ఒప్పందం అంటారో నాకు అంత ఐడియా లేదు. కానీ బ్యాక్ అండ్ డీల్ వల్ల నీవు 50 ఎకరాలు ఇవ్వడం సిగ్గుచేటు. 2000 ఎకరాలు గ్రీన్ సిటీకి అని చెప్పి
1/4 ఒక 5 కంపెనీలకు అంటగట్టినామంటే మరి మేము కూడా ఒక ఫార్మా కంపెనీ ఇస్తాము, దానికి కూడా 5-10 ఎకరాలు ఇవ్వి మరి. నేను కూడా ఒక ప్లాంట్ లేఅవుట్ చేపిస్తా, 10 ఎకరాలు ఇస్తా అంటే కదా. మనం అందరం అప్లై చేద్దాం. ఇందిరమ్మ ఇండ్లు ఇవి చేస్తే ఏమొస్తుంది? ఫార్మాసిటీలో పోయి అప్లై చేస్తే ఎకరం 2 ఎకరాలు ఇస్తాడు చిన్న ఫార్మా. ఏం లేదు, ఒక హెయిర్ ఆయిల్ తయారు చేయొచ్చు, ఒక ఫేస్ క్రీమ్ తయారు చేయొచ్చు, అలివెరా జెల్ తయారు చేసి గ్రీన్ ఫార్మా యూనిట్ అని చెప్పి 2 ఎకరాలు కొట్టేయచ్చు. రేవంత్ రెడ్డి ఇస్తాడు, ఆయనకి ఇన్ని ఇస్తే అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళంతా ఎట్లా ఇచ్చిండ్రో అట్లా ఇద్దాం మనం కూడా. పోయేముంది, ఒక ప్లాట్ పైసలు ఇస్తే 2 ఎకరాల భూమి వస్తుంది. అది ఫార్మాసిటీ కింద కొద్దిగా ఇప్పుడు ఫార్మా యూనిట్స్ కింద కొద్దిగా వీక్ అయితే కమర్షియల్ ఏరియా అయిపోతుంది. కమర్షియల్ ఏరియా కాగానే 2 ఎకరాలు అక్కడ అమ్ముకుంటే మనకు మస్తు పైసలు వస్తాయి. ఇంకా అంతే ఫార్ములా సేమ్. ఇప్పుడు 50 ఎకరాలు అందుకోసం ఇచ్చిండు, వాళ్ళు అడగకుండా ఇచ్చిండు 50 ఎకరాలు. ఎందుకంటే 50 ఎకరాలపై ఏం దొరకాలన్నా అది దొరికింది కాబట్టి. ఇంకా ఉన్నాయి, మస్తు ఉన్నాయి, 13,000 పైచిలికి ఎకరాలు ఉన్నాయి, మెల్లగా అమ్ముకుంటారు. ఈ విషయం మీకు తెలిసిపోయింది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ మనము మంచి మార్గం ఛానల్లో చెప్పిద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేనేం చెప్పినా అది మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నా. ఇప్పుడు కొంగర్ కలాన్ నుంచి RRR వరకు 300 అడుగుల 300 ఫీట్ హైవే నిర్మిస్తాడు. నేను మీకు కొన్ని రోజుల ముందు వీడియోలో హెచ్చరించిన, శ్రీశైలం మెయిన్ రోడ్పై తీసుకోకండి, అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ లేచిపోతాయని చెప్పినాను లేదు. 300 అడుగుల రోడ్ అయితే ఆ శ్రీశైలం హైవేపై ఉన్న RRR వరకు అంటే ఆమన్గల్ కాల్వకుర్తి దగ్గర వరకు మొత్తం సాఫ్ అయిపోతుంది రోడ్. అంటే కమర్షియల్ అనేది ఉండదు రోడ్ మీద, మొత్తం బిల్డింగ్లతో సహా ఇండ్లతో సహా మొత్తం పెరికేస్తుంది. అర్థమైంది? లేదా రూట్ మార్చితే ఆ కమర్షియల్ దానికి డిమాండ్ ఉండదు. రూటు మార్చినా ప్రమాదమే. రోడ్డుకు అటు ఇటు వైపులు ఉన్న వెంచర్లు, వందలాది వెంచర్లు, రోడ్ సైడ్ ఉన్న ప్లాట్స్ అన్నీ అవుట్. ఈ విషయం నేను నా వీడియోలో చెప్పినా లేదు. శ్రీశైలం హైవేపై 100 మీటర్లు లోపల పోండి, రోడ్డుపై తీసుకోపోకండి. ఎందుకంటే మొత్తం వాషౌట్ అవుతుంది. 4 లైన్ 6 లైన్ హైవే అయితే మొత్తం అవుట్. వెంచర్లే పెరికేస్తారు, కమర్షియల్ బిల్డింగ్లే లేపేస్తారు. ఇప్పుడు అక్కడ కమర్షియల్గా షటర్లు గిటర్లు వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? రోడ్ సైడ్ వెంచర్లని బాగా 20,000 30,000 అని చెప్పే వాళ్ళ లేఅవుట్లన్నీ ఒక పావంతు లేఅవుట్లు లేచిపోతాయి. నేను చెప్పిన డెవలప్మెంట్ అంటే డేంజర్. నేను ఒక వీడియో చేసిన కదా, డెవలప్ అయ్యే ఏరియాలో ఎలా కొనాలి అని ఎందుకు చేసిన అర్థమవుతుందా? మంచి మార్గం ఛానల్ని ఎందుకు ఫాలో అవ్వాలని అర్థమవుతుందా? పిచ్చోళ్ళని చేయడానికి అక్కడిక్కడ కొను అని చెప్పదు మంచి మార్గం. పక్కా ఆధారాలు ఉన్నవి కాబట్టి నేను వీడియో చేసి మరీ చేసిన. కొత్తగా డెవలప్ అయ్యే ఏరియాలో మీరు ఎలా కొనాలి అని చేసినాను. శ్రీశైలంపై కూడా ఒక హైవేపై కూడా చేసిన. శ్రీశైలం హైవేపై కొనకండి, కొంటే అది 4 లైన్ 6 లైన్ అవుతుంది రేపు. అయితే మీరు రోడ్ సైడ్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్ మొత్తం అవుట్ అయిపోతాయని చెప్పినాను లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు 300 ఫీట్ రోడ్ వేస్తారు, అయినాక 6 లైన్ హైవే అవుతుంది. అంటే అటు 100 మీటర్లు పోతుంది, ఇటు 100 అంటే 200 మీటర్లు. అటో 1/2 ఎకరం, ఇటో 1/2 ఎకరం పోతుంది. ఎకరమే, ఇంకా ఎక్కువనే. అర్ధెకరం. మళ్ళా నో డెవలప్మెంట్ జోన్. ఎకరం అనుకోండి, ఇటో ఎకరం రోడ్డు నుంచి, ఇటో ఎకరం, అటో ఎకరం. రోడ్డు నుంచి అటో ఎకరం, ఇటో ఎకరం అంటే అక్కడ ఉన్న లేఅవుట్లు అన్నీ ఏం కావాలి?
ఇప్పుడు 300 ఫీట్ చేస్తాడు, రేపు 6 లైన్ చేస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కమర్షియల్ బిల్డింగ్స్ పోతే మళ్ళీ లేఅవుట్లు అన్నీ రద్దు అవుతాయి. అంటే ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇది డెవలప్మెంటా? అది కాకుండా ఇప్పుడు రేడియల్ రోడ్స్ ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్కి రోడ్ చేస్తాడు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమని తెలియదు. ఒక్కొక్కడు కూడా చెప్తుండు అది కర్మకాలి మీరు తీసుకున్న లేఅవుట్ మీ నుంచి వచ్చింది, మీ ప్లాట్ మీ నుంచి అవుట్. కనెక్టింగ్ రోడ్స్ ఆర్ఆర్ఆర్ టు ఓఆర్ఆర్. అందుకోసము డెవలప్మెంట్ అయినాక ఎక్కువ రేట్ ఉంటుంది కదా. డెవలప్మెంట్ కాకముందు కొంటే నువ్వు నేను అనుకున్న ప్లాట్లు కొనకండి, పెద్ద పెద్ద బిట్స్ కొనండి, రోడ్డు పైన మీకు ఏదో కొంత మిగిలి కమర్షియల్గా యూజ్ అవుతుందని చెప్పిందా లేదు? ఎందుకు చెప్పిట నేను? బేకార్ నా కొడుకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇక్కడ పెరుగుతుంది అక్కడ కొనండి, అక్కడ పెరుగుతుంది ఇక్కడ కొనండి. ఓ 20,000 పెట్టి మహేశ్వరంలో ఇప్పుడు శ్రీశైలం మీద కొంటే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. జాగ్రత్త. అసలు ఇంత అయ్యి ఆ ఫ్యూచర్ సిటీ ఫైనల్గా సెట్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే బిల్డర్ సపోర్ట్ అస్సలు లేదు రేవంత్ రెడ్డికి. నేను ఎప్పుడూ చెప్పిన వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ బద్ద వ్యతిరేకంగా ఉన్నారు శ్రీశైలం మీద. ఎట్లా డెవలప్ అవుతుంది వీళ్ళ సహకారం లేకుంటే? అంటే రేవంత్ రెడ్డి వాళ్ళే డెవలప్ చేసుకుంటారు దాన్ని. కాంగ్రెస్ పార్టీ దత్తక తీసుకొని శ్రీమంతుడు సినిమాల మహేష్ బాబు దత్తక తీసుకుంటాడు కదా, అంటే శ్రీశైలం హైవేని మొత్తం దత్తక తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అండ్ కో. దత్తక తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కావాలంటే ఇక్కడ రోడ్డు కేటీఆర్ స్టైల్. వెస్ట్ హైదరాబాద్లో కేటీఆర్ ఏం చేసిండో అదే పని ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తుండు. వెస్ట్ హైదరాబాద్లో రోడ్లు వేసి బిల్డర్ని మొత్తం కేటీఆర్ ఎట్లా ఇరికిచ్చిండో అట్లే రేవంత్ రెడ్డి కూడా లేఅవుట్ ఓనర్లను మొత్తం ఇరికిస్తాడు. జాగ్రత్త. అమ్ముకుంటే మంచిదే, అమ్ముడు పోకుండా కక్కుర్తి పడ్డారంటే ఇక నీకు 4th సిటీ అది ఇంక ఎప్పుడవుతుందో ఏం కథనో. ఆమన్గల్ దాటి కల్వకుర్తి దాటి పోతున్నారు. జాగ్రత్త. ఆయనతో శ్రీశైలం అడుగులలో పోయారు. ఆయన ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా ఓవర్ ఎక్సైట్ కావద్దు. RRR పై నేను చెప్పిన ఎన్నో వీడియోలో RRR ఆమన్గల్ లెఫ్ట్ నుంచి పోయి చౌటుపల్లికి పోతుంటే అసలు డెవలప్మెంట్ ఉండదని చెప్పి వినాలి, చెప్తే వినాలి, నేను చెప్తే వినాలి. ఫ్యూచర్ సిటీ ఇక్కడ కాదు, 111 అయితే ఫ్యూచర్ సిటీ. ఎంత అలవోకా చెప్తున్నా కాన్ఫిడెన్స్. వినండి, మూసుకొని వినండి, మామూలుగా వినకండి. మూసుకొని అన్ని పార్ట్స్ మూసుకొని ఇప్పుడు మొత్తం శ్రీశైలం వెళ్ళి ఇరికిచ్చి ఎవరిని ఇరికేయాలని అక్కడ ఇరికిచ్చి ఫ్యూచర్ సిటీ మొత్తం చేవల్ల దగ్గర మోమిన్పేట టు చేవెళ్ళ. నేను చెప్పిన ఒక రూట్ కొన్ని వీడియోస్ ముందు చెప్పిన. మోమిన్పేట టు చేవెళ్ళ నెక్స్ట్ హ్యాపనింగ్ ప్లేస్. అదే ఇక్కడ పావెకర మధ్య ఎకరం ఉంటే కొనేసి చేవెళ్ళ దగ్గర కొనేసి ఏం కాదు. నేను చెప్తున్నా, నేను హామీ ఇస్తున్నా. 111 మళ్ళీ తెచ్చాను అనుకోండి, లేదు పరిరక్షించాలి అని ఎవడో రేవంత్ రెడ్డికి ఏదో దుర్దబట్టి 111 పరిరక్షించాలి అంటే అది ఇంకా పరిరక్షించబడదు. ఎవడో వచ్చి రద్దు చేస్తాడు దాన్ని. రేవంత్ రెడ్డి చేయకపోతే ఇంకోడో వచ్చి రద్దు గ్యారంటీ. అక్కడ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఓపెన్గా, ఇంత అలవోకగా ఇంత ఈజీగా చెప్పేస్తాను నేను. ఎందుకంటే డేటా ఉంది భయ్, మీరు చింత చేయకండి. 111 తెచ్చినా ఆ ఏరియాలో విపరీతమైన ల్యాండ్ రేట్స్ వస్తాయి. అయినాక మీరు ఏం చేయలేరు. అరే 4th సిటీ అని అక్కడ చెప్పి వాడు ఇక్కడ డెవలప్ చేస్తుండేంద్రని ఆయన అని ఆశ్చర్యపోతారు. ప్లాట్స్ మీరు అంతా అక్కడ కొన్నాక 111 డెవలప్ అవుతుంది. అప్పుడు మీకు ఇన్వెస్ట్ చేయడానికి పైసలు ఉండవు. ఎందుకంటే అంతా 4th సిటీలు వెళ్ళిపోయి ఉంటారు, ఫుల్ ఎంగేజ్ ఉంటారు. ఆ 4th సిటీలు అందరినీ ఇచ్చి ఇప్పుడు 111 అది ఆ 111 డెవలప్ చేసేటప్పుడు వెస్ట్ హైదరాబాద్ వాళ్ళంతా వెస్ట్ హైదరాబాద్లో ఆస్తులు అమ్ముకొని 111 పెట్టి మళ్ళీ దాన్ని వెస్ట్ హైదరాబాద్ చేస్తారు. ఇప్పుడు కాబోయే విషయాన్ని మీ అందరు సామాన్య మానవులకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. 4th సిటీ లేదు, తొక్కలేదు, మీరు నా మాట వినండి, కొని అమ్ముకోండి, తప్పలేదు. నేను చెప్పినా కదా మెయిన్ రోడ్పై కొనొద్దని చెప్పినా. ఇప్పుడు చూడండి 300 ఫీట్ రోడ్ వేస్తారట, కొంగకాల నుంచి RRRకి వేస్తాడు. ఎందుకు? ఏమని కావాలి? వేస్తాడు, అంతే వేస్తాడు. పోయి
ఏం చేసుకుంటారు? పీక్కుంటారా? పీక్కోండి. వేస్తాడు రోడ్డు, మనం వద్దానే వేస్తాడు. ఇంకా రేడియల్ రోడ్లు వేస్తారు, కనెక్టింగ్ రోడ్లు వేస్తాడు, మొత్తం రోడ్ వేసి అసలు ఈ ప్లాట్లు లేకుండా లేఅవుట్లు లేకుండా వేస్తారేమో, అన్ని రోడ్లు వేస్తారేమో. అది కాకుండా ముందు నష్టం మెట్రో తీసుకొస్తాడు. నేను అనుకుంటా ఆమన్గల్కి తీసుకుపోతాడేమో మెట్రో. జాగ్రత్తగా ఉండండి. ఈ రోడ్లు కాకుండా ఈ మెట్రో ఆమన్గల్ వరకు విస్తరిస్తాడేమో, జాగ్రత్తగా ఉండండి. దాన్ని కూడా డిపిఆర్ ఇచ్చేస్తాడు. ఆమన్గల్ ఇస్ నెక్స్ట్ న్యూయార్క్ ఆఫ్ తెలంగాణ. ఆమన్గల్ ఇస్ నెక్స్ట్ న్యూయార్క్ ఆఫ్ తెలంగాణ. ఇటే చెప్తారు. ఇక మీ సన్నాసులంతా ఈ 4th సిటీ దగ్గర శ్రీశైలం పై కొని ఇరుక్కపోయినాక 111 జియోని ఓపెన్ చేసేసి, అరే పైసలు ఉంటే కొంటుంటే, మీ పైసలు ఉంటే కొంటుంటే ఆ పరిస్థితి కావాల్సి అక్కడ వాళ్ళ ప్లాట్లు గుంజుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తారు సార్, మళ్ళీ 111 జియో అంటాడు రేవంత్ రెడ్డి అంటాడు. జాగ్రత్త అనగానే ఏం చేస్తారు, ప్యానిక్లో వచ్చి అమ్మేస్తారు కదా, మొత్తం గుంజుకొని ఇప్పుడు 111 జియో రద్దు అంటాడు. మళ్ళీ అవుతుంది. ఇప్పుడు చూడండి అక్కడ ఏం చేస్తాం. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ 111 జియో కంపల్సరీ రద్దు అవుతుంది. మళ్ళీ 111 జియో వచ్చిన రద్దు అవుతుంది. అది నెక్స్ట్ 4th హ్యాపెనింగ్ సిటీ 111 జియోనే. మీరు నమ్మండి, మీరు చావండి. 4th సిటీ అని పోకండి. అక్కడ ఇక్కడ ఏం కాదు. అయితే ఇక స్కిల్ యూనివర్సిటీ ఒకటే ఉండిపోతుంది అక్కడ, శిలాఫలకం ఉండిపోతుంది. అది స్టార్ట్ అయినా ఏం లాభం లేదు. ఎందుకంటే ఆ రిలేటెడ్ స్కిల్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ లేవు. అక్కడ స్కిల్ డెవలప్ చేసుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఎందుకంటే బేస్ ఇండస్ట్రీస్ లేకుండా నువ్వు స్కిల్ డెవలప్ చేసినా అక్కడ రిసీవ్ చేసుకునే ఇండస్ట్రీస్ ఉండవు. కాబట్టి ఏ లాభం లేదు అని స్పష్టంగా చెప్తున్నా మీ అందరికీ. ఇప్పుడే నేనండి లేదు కాదు అవును అట్టని అన్నారనుకోండి, అయిపోయి మీకు ఉంటుంది ఇక కథ ఉంటుంది. ఇంకా ఒకటి నయమేమంటే, మీరు ఆ సాగర్ హైవే వైపు నుంచి ఒక 100 మీటర్ల దగ్గర వచ్చి ఫ్యూచర్ సిటీలు ఏమైనా కొంటే కొనండి ప్లాట్లు. 100 మీటర్లు అంతే, మళ్ళీ లోపల పోకండి. 2-3 కిలోమీటర్లు మొత్తం వేస్ట్. కొంగర్ కళాన్ అంటే 1500 ఇస్తాడు. మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ 1500 ఇస్తాడు. 30,000 కేటీఆర్ బాగుపడి చెప్పింది. అట్లుండదు. ఏమన్నా అన్నా చెడ్డ మాట అన్నా పట్టించుకోకండి, వినకండి. అనుకోకుండా అన్నా మంచోడే అమ్ముకున్నాడు, మొత్తం అమ్ముకున్నాడు. ట్రై చేసి మంచోడే అమ్ముకున్నాడు అంతే. అర్థమైందా? సో ఫ్యూచర్ సిటీ గతి ఇది. ఫస్ట్ స్కామ్ అంటే ఇప్పుడు 50 ఎకరాలు పేరు మోసిన కేటుగాండ్లకు కేటాయించిండు మన రేవంత్ రెడ్డి. ఈ 50 ఎకరాలు వాళ్ళు దుర్వినియోగం 100% చేస్తారు అని చెప్తూ ఫ్యూచర్ సిటీలో జరిగే పరిణామాలను విశ్లేషించి మీ ముందర ఎప్పుడు వడ్డిస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.